అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారో అందరూ బాగున్నారా? ఈరోజు ఒక ముఖ్యమైన వీడియో ఏంటంటే, డలియా మొక్కలు మనకు డాలియా పూలు పూయటానికి సిద్ధంగా సీజన్ వచ్చేసింది కాబట్టి, దాని గురించి చాలా వివరంగా, మంచిగా, క్లుప్తంగా చెప్తాను. డలియా మొక్కను మనం నాటుకునేటప్పుడు మనం ముఖ్యంగా కొన్ని టిప్స్‌ను ఫాలో అవుతూ ఉండాలి. ముందుగా మనకు మట్టి అన్నది చాలా ముఖ్యం అన్నమాట. మట్టి చాలా మాయిశ్చరైజర్‌గా, స్మూత్‌గా ఉండాలి. ఎక్కువగా నీటిని అబ్జర్వ్ చేసే విధంగా ఉండకుండా నీటిని విడిచిపెట్టే విధంగా ఉండాలి. అంటే ఇసుక శాతం ఎక్కువగా ఉండే విధంగా ఉండాలి. అలాగే వాటరింగ్ కూడా ఎక్కువగా వేయాలి. వాటరింగ్ అన్నది నిలువ ఉండకూడదు. ఇంకా మంచిగా కౌ మేన్యూర్ పాతది వేయాలి. ఎక్కువగా కౌ మేన్యూర్ హీట్ కలిగించే మేన్యూర్స్ అయితే వేయకూడదు. ఇది పనికిరావు. అలాగే ఫ్లవర్స్ వచ్చిన దగ్గర నుంచి చాలా కేర్ తీసుకోవాలి. చాలా ఈజీగా టఫ్‌గా ఉంటుంది. కొంచెం మెళకువలు పాటిస్తే ఈజీగా మనము పెంచుకోవచ్చు. మన ఛానల్‌లో పాత వీడియో ఉంది. దాన్ని చూస్తే మీకు ఇంకా వివరంగా అన్నీ తెలుస్తాయండి. డాలియా మొక్క నేను కొన్నాను. ఇది ఏకంగా రెడ్ అని ఇచ్చాడు. ఇదిగోండి బ్లూ కలర్ అయింది. అయినా నాకు చాలా నచ్చిన కలరే ఇది కూడాను. మనకు నర్సరీలో చెప్పే విధంగా ఉండదు. వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే కదా! మొక్కలు ఎన్నో ఉంటే వాళ్ళు ఎలా గుర్తించగలుగుతారు? కాబట్టి పాత వీడియోను పూర్తిగా చూడండి. డిస్క్రిప్షన్‌లో నేను లింక్ ఇస్తాను. దాంట్లో ఇంకా మంచిగా వివరంగా ఉంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.